ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. వాట్ ఈజ్ జావా అండ్ వై షుడ్ ఐ లెర్న్ జావా? జావా అంటే ఏమిటి, అసలు జావాని మనం ఎందుకోసం నేర్చుకోవాలి అన్న దాని గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుందాం. ఇప్పుడు చూడండి, అసలు ప్రోగ్రామింగ్లో ఏ నాలెడ్జ్ లేనటువంటి వారికి జావా అంటే ఏంటి అని అడిగామనుకోండి, ఏమని చెప్తారు? ఇంట్లో మనం తయారు చేసుకునేటువంటి స్వీట్ అని చెప్తారు, అంతే కదా. ఇదే స్వీట్ని మ్యారేజెస్లో కూడా ఎక్కువగా పెడుతుంటారనమాట. ఓకే, రీసెంట్గా నేను ఒక మ్యారేజ్కి వెళ్ళాను. ఆ మ్యారేజ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు మీతో నేను డిస్కస్ చేస్తానన్నమాట. అయితే ఏం జరిగింది అనుకుంటే, మ్యారేజ్కి వెళ్ళి అక్కడ నిలబడున్నాను అనమాట. నిలబడిన తర్వాత అక్కడికి ఒక ఆటోలో ఇద్దరు వచ్చారనమాట. ఓకే, నార్మల్ షర్ట్ వేసుకున్నారు, చెప్పులు వేసుకున్నారు, ఆటోలో వచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇదే సమయంలో అటుపక్క నుండి ఇంకొకడు కార్ మీద చాలా ఫాస్ట్గా వచ్చాడు అనమాట. రేంజ్ రోవర్ కార్లో ఫాస్ట్గా వచ్చాడు. మంచి గోల్డ్ వేసుకున్నాడు, గ్లాసెస్, షూస్, అంత టిప్ టాప్గా రెడీ అయ్యి ఉన్నాడు అనమాట. అయితే వీడిని చూసినటువంటి వీళ్ళిద్దరూ ఏమని మాట్లాడుకున్నారు అనుకునంటే, చూడరా మనోడు మంచి హై లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు అని మాట్లాడుకున్నారనమాట. అయితే వీడిని హై లెవెల్ అని ఎందుకు అన్నారు అనుకునంటే, చూడగానే వీళ్ళకి అర్థమైపోయింది అనమాట. గోల్డ్, గ్లాసెస్, షూ, నిక్కరు, టీ షర్టు ఇవన్నీ చూడగానే వీళ్ళకి మనోడు మంచి హై లెవెల్ రా బాబు అని వీళ్ళకి అర్థమైపోయింది అనమాట. అండ్ అదేవిధంగా మనోడి దగ్గర ఒక డివైస్ ఉంది. ఓకే, ఒక డివైస్ ఉంది. ఆ యొక్క డివైస్తో మనోడు మాట్లాడుతున్నాడు. ఏంటని? ప్లే సాంగ్ ఫర్ మీ అంటే, నాకు ఒక సాంగ్ పాడు అనగానే అది సాంగ్ పాడుతుంది. మనోడు ఏం చెప్తే చేస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడ రెండు రకాల కమ్యూనికేషన్స్ జరిగాయి. ఇక్కడ మనకి ఏం జరిగింది? ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో మాట్లాడుతున్నాడు. అలానే ఇక్కడ మనకి ఏం జరిగింది? ఒక హ్యూమన్ ఒక డివైస్తో మాట్లాడుతున్నాడు. డివైస్ అంటే ఏంటి? ఇండైరెక్ట్గా ఒక మెషిన్తో మాట్లాడుతున్నాడు అనమాట. ఓకే, ఇప్పుడు ఈ యొక్క హ్యూమన్ డిస్కషన్స్ అండ్ అదేవిధంగా హ్యూమన్ డివైస్ డిస్కషన్స్ గురించి కాసేపు మాట్లాడుకుందాం. ఓకే, అయితే హ్యూమన్కి మధ్యన కమ్యూనికేషన్ ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఒక హ్యూమన్ ఇంకొక హ్యూమన్తో మాట్లాడాలి అంటే తెలుగులో కానీ, ఇంగ్లీష్లో కానీ, హిందీలో కానీ, మలయాళం, కన్నడ ఈ విధంగా డిఫరెంట్ భాషలు అనేవి ఉంటాయి. ఆ యొక్క భాషల్లో మనం మాట్లాడుకుంటాం అనమాట. సరే, అయితే ఇప్పుడు ఒక హ్యూమన్ ఒక డివైస్తో ఏ విధంగా మాట్లాడాలి? తెలుగులో అయితే మాట్లాడలేము, ఇంగ్లీష్లో, హిందీలో కూడా మాట్లాడలేము. ఎందుకంటే వీటికి ఆ యొక్క భాషలు అనేవి అర్థం కావనమాట. సో ఈ యొక్క డివైజెస్తో మాట్లాడాలి అంటే వాటికి మనం ప్రోగ్రామ్స్ రాయాలన్నమాట. ఓకే, ఈ విధంగా ప్రోగ్రామ్స్ రాస్తే అప్పుడు మనం ఏమైతే చెప్తున్నామో అవి ఈ యొక్క డివైజెస్కి అర్థమవుతాయి అనమాట. మరి ఈ యొక్క ప్రోగ్రామ్స్ని రాయాలి అంటే మనం కొన్ని లాంగ్వేజెస్ని నేర్చుకోవాలన్నమాట. మనం ఒక హ్యూమన్తో మాట్లాడడానికి కోసం ఏ విధంగా అయితే కొన్ని భాషలు ఉన్నాయో, తెలుగు, ఇంగ్లీష్, హిందీ ఈ విధంగా భాషలు ఏవైతే ఉన్నాయో, అలానే ఒక హ్యూమన్ ఒక డివైస్తో, ఒక మెషిన్తో మాట్లాడడానికి కోసం కొన్ని లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనుకోనంటే C++, జావా, పైథాన్, PHP ఇలా డిఫరెంట్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఓకే, అయితే మన యొక్క ఛానల్లో ఇప్పటికే C లాంగ్వేజ్ అండ్ అదేవిధంగా పైథాన్ లాంగ్వేజ్ అనేటువంటి ఈ యొక్క రెండు లాంగ్వేజ్ని కంప్లీట్ చేసాం. ఒకవేళ మీరు C కానీ పైథాన్ కానీ నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్ బాక్స్లో వాటికి సంబంధించినటువంటి లింక్స్ ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. సరే, అయితే ఇటువంటి లాంగ్వేజెస్ని ఉపయోగించి మనం ప్రోగ్రామ్స్ని రాస్తే ఆ ప్రోగ్రామ్స్ని ఈ యొక్క డివైజెస్ అనేవి అర్థం చేసుకొని మనం ఏదైతే అడిగామో వాటిని అవి చేసి చూపిస్తాయి అన్నమాట. ఓకే కదా. అయితే ఇటువంటి లాంగ్వేజ్ని ఉపయోగించి మనం ఏం చేస్తున్నాము? ప్రోగ్రామ్స్ని రాస్తున్నాం అనమాట. అందుకోసమే వీటిని ఏమంటారు అనుకోనంటే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటారనమాట. ఓకే, సో జావా ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఒక హ్యూమన్ ఒక కంప్యూటర్తో మాట్లాడాలి అంటే ప్రోగ్రామ్స్ రాయాలి అని మనకు అర్థమయ్యింది అనమాట. సరే, అయితే మనం రాసినటువంటి ప్రోగ్రామ్స్ ఈ యొక్క కంప్యూటర్ ఏ విధంగా అర్థం చేసుకుంటుంది? కంప్యూటరే కాదు, ఏదైనా ఒక మిషన్ తీసుకోండి, ఆ యొక్క మెషిన్ అనేది మనం రాసేటువంటి ప్రోగ్రామ్స్ని ఏ విధంగా అర్థం చేసుకుంటుంది అన్న దాని గురించి డిస్కస్ చేసుకోవాలి. నిజానికి ఏ మెషిన్ తీసుకున్నా కూడా దానికి 0 మరియు 1 తప్ప ఇంకా ఏవి అర్థం కావన్నమాట. బాగా గుర్తుంచుకోండి, కంప్యూటర్ అనే కాదు, ఏ మెషిన్ తీసుకున్నా కూడా దానికి 0 మరియు 1 తప్ప ఇంకా ఏవి అర్థం కావన్నమాట. అంతెందుకు, ఇప్పుడు మీకు సింపుల్గా చెప్పాలి అంటే మన యొక్క ఇంట్లో స్విచ్ బోర్డు ఉంటుందే, స్విచ్లు ఉంటాయి కదా. ఇప్పుడు చూడండి, ఒక లైట్ని ఆన్ చేయాలనుకోండి, మనం ఏం చేస్తాము? స్విచ్ ఆన్ చేస్తాం. ఓకే, ఈ యొక్క స్విచ్ ఆన్ని మనం ఏమనుకుంటాము అనుకోనంటే 1 అనుకుంటాం. ఓకే, అలానే ఇప్పుడు ఈ యొక్క స్విచ్ని ఆఫ్ చేయాలి అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం? మనం ఈ యొక్క స్విచ్ని మళ్ళీ ప్రెస్ చేస్తాం అనమాట కిందకి. సో కిందకి ప్రెస్ చేయగానే ఆ యొక్క లైట్ అనేది ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఆఫ్ని 0తో రిప్రజెంట్ చేస్తారు, ఆన్ని 1తో రిప్రజెంట్ చేస్తారు అనమాట. ఓకే, సో ఈ యొక్క 1, 0 కాంబినేషన్స్ మీదే ఏ
ఏ మిషన్ అయినా వర్క్ అవుతుంది అనమాట. ఓకే కదా. ఇప్పుడు చూడండి, ఇదే హ్యూమన్ బీయింగ్ ఈ కంప్యూటర్‌తో మాట్లాడాలి అనుకుందాం. ఓకే. ఏమని అడుగుతాడు అనుకోనంటే, నీకొక 2 నంబర్‌లు ఇస్తాను. ఆ 2 నంబర్‌లని సమ్ చేసి నాకు రిజల్ట్ చెప్పు అని మనం ఈ యొక్క కంప్యూటర్‌తో మాట్లాడాలి. సో, కంప్యూటర్‌తో మాట్లాడాలి అంటే మీకు ముందే చెప్పాను. కంప్యూటర్‌కి ఏం అర్థమవుతుంది? 0 మరియు 1 మాత్రమే అర్థమవుతుందనమాట. సో, కాబట్టి ఇదే ఇన్‌స్ట్రక్షన్స్‌ని, ఇదే మాటల్ని కంప్యూటర్‌తో చెప్పాలి అంటే ఈ విధంగా మనం రాస్తామనమాట. ఇక్కడ మీరు చూసారా? ఈ విధంగా 0, 1, 0, 1, 1 ఈ విధంగా మనం రాయాలనమాట. అయితే చూసారా ఎంత కష్టంగా ఉందో? సో, ఈ విధంగా 0లు మరియు 1లు రాయడం చాలా కష్టంగా ఉంది కాబట్టి ప్రోగ్రామ్స్ మనం రాస్తామనమాట. ఓకే. ఇప్పుడు 2 నంబర్స్ ఇచ్చి ఆ 2 నంబర్స్‌ని ఎడిషన్ చేసి ఆ యొక్క రిజల్ట్‌ని ప్రింట్ చెయ్యాలి అంటే ఈ విధంగా రాస్తామనమాట. ఏలో 10 పెడతాము, బిలో 20 పెడతాము. తర్వాత దాన్ని సమ్ చేసి దాన్ని మనం ప్రింట్ చేస్తామనమాట. ఇప్పుడు చూడండి, ఈ రెండిటికి కంపేర్ చేసుకుంటే ఏది ఈజీగా ఉంది? ఆఫ్‌కోర్స్ ఇదే కదా ఈజీగా ఉంది. ఇది గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం. కానీ ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం ఈజీ అనమాట. ఓకే. దీనిని మనం ఏమంటాము అనుకోనంటే లో లెవెల్ అంటామనమాట. సో, లో లెవెల్ ఎందుకన్నాము అనుకోనంటే దీనికి చూడగానే మనకి ఇది అర్థం కావట్లేదు. ఓకే. అయితే మరి దీనిని ఏమంటాము అనుకోనంటే హై లెవెల్ అంటామనమాట. ఎందుకోసం అనుకోనంటే దీనికి చూడగానే మనకు అర్థమవుతుంది. ఎందుకోసం ఇది మనం ఇంగ్లీష్‌లో రాస్తున్నాం. ఇక్కడ చూసారా ఎడిషన్ అనేది ఇంగ్లీష్, సిస్టమ్, ఔట్, ప్రింట్ ఇవన్నీ ఏంటి ఇంగ్లీష్‌లో రాసాం. చూడగానే హ్యూమన్‌కి అర్థమవుతుంది కాబట్టి దీన్ని మనం ఏమంటాము అనుకోనంటే హై లెవెల్ అనమనమాట. అందుకోసమే మీకు మొదట్లోనే చెప్పాను. మొదట్లో ఆటోలో దిగినటువంటి ఇద్దరు వ్యక్తులు వీడికి చూడగానే ఏమన్నారు? చూడరా మంచి హై లెవెల్ మెయింటైన్ చేస్తున్నాడు అని అన్నారనమాట. అయితే చూడగానే వాళ్ళకి అర్థమయ్యింది. అందుకోసమే వాళ్ళు హై లెవెల్ అని అన్నారనమాట. అలానే ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క ప్రోగ్రామ్ అనేది ఇంగ్లీష్‌లో ఉంది. అంటే చూడగానే మనకి అర్థమవుతుంది. అందుకోసమే వీటిని మనం ఏమంటాము అనుకోనంటే హై లెవెల్ అంటామనమాట. సో, కాబట్టి జావా ఈజ్ ఆల్సో హై లెవెల్ లాంగ్వేజ్ అనమాట. జావానే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా కూడా దాన్ని మనం హై లెవెల్ లాంగ్వేజ్ అంటామనమాట. అయితే ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలి. కంప్యూటర్‌కి అర్థమయ్యేవి కేవలం 0లు మరియు 1లే కదా! మనం ఈ విధంగా రాస్తే మరి కంప్యూటర్‌కి ఏ విధంగా అర్థమవుతుంది అనేది మీకు ఒక డౌట్. ఓకే. అయితే ఏం చేస్తాం అనుకోనంటే ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ రాసిన తరువాత ఈ యొక్క ప్రోగ్రామ్స్‌ని మనం కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్ అని చెప్పేసి ఇంకొక 2 ఉంటాయన్నమాట. ఓకే. అవి టూల్స్ అనొచ్చు, ప్రోగ్రామ్స్ అనొచ్చు, ఏవైనా అనొచ్చనమాట. ఈ విధంగా కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్‌కి మనం రాసినటువంటి ప్రోగ్రామ్‌ని ఇస్తామన్నమాట. ఆ విధంగా తీసుకున్నటువంటి ప్రోగ్రామ్‌ని ఇవేం చేస్తాయి అనుకోనంటే 0లు మరియు 1 కింద మారుస్తాయన్నమాట. సో, ఇప్పుడు కంప్యూటర్ అనేది 0లు మరియు 1ని అర్థం చేసుకోగలదు కాబట్టి ఈ యొక్క ప్రోగ్రామ్‌ని ఇది అర్థం చేసుకొని అవుట్‌పుట్ అనేది మనకి ఇస్తుందన్నమాట. ఓకే. సింపుల్ కాన్సెప్ట్. ఓకే. మరి జావాలో ఏముంటుంది? వాట్ ఈస్ దేర్ ఇన్ జావా అంటే జావాలో ఆబ్జెక్ట్ మరియు క్లాస్ ఇవే ఉంటాయన్నమాట. ఓకే. ఇవే అంటే వేరేవి కూడా ఉంటాయి. కానీ 99% ఆబ్జెక్ట్ క్లాస్ ఇవే ఉంటాయన్నమాట. ఆ ఒక్క పర్సెంట్ ఏంటి అనేది కాసేపు పోతే నేను డిస్కస్ చేస్తాను. ఓకే. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అనుకోనంటే జావాలో ఉన్నది ఆబ్జెక్ట్ మరియు క్లాస్ అనమాట. మరి ఆబ్జెక్ట్ అంటే ఏంటి అంటే ఏదైనా అవ్వచ్చు. ఓకే. ఎనీథింగ్ విచ్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ అనమాట. ఓకే. ఫస్ట్ టైం చూసినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజన్‌గా ఉంటుంది. స్టేట్ అంటే ఏంటి? బిహేవియర్ అంటే ఏంటి? అని చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు చూడండి, మొబైల్ తీసుకోండి. మొబైల్‌ని నేను ఒక ఆబ్జెక్ట్ అంటాననమాట. ఎందుకోసం అన్నాను అనుకోనంటే ఈ యొక్క మొబైల్‌కి స్టేట్ ఉంది అండ్ అదే విధంగా బిహేవియర్ కూడా ఉందనమాట. స్టేట్ అంటే ఏంటి అనుకోనంటే ఈ మొబైల్‌కి ఉన్నటువంటి ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఏంటి? ఈ యొక్క మొబైల్‌కి కొంత విడ్త్ ఉంది. అంతే కదా! కొంత విడ్త్ ఉంది. అలానే ఈ యొక్క మొబైల్‌కి కొంత హైట్ ఉంది. అండ్ అలానే ఈ యొక్క మొబైల్‌కి కొంత వెయిట్ ఉంటుంది. కలర్ ఉంటుంది. అండ్ అలానే ఈ యొక్క మొబైల్ అనేది ఏదో ఒక కంపెనీకి సంబంధించి అయ్యుంటుందనమాట. అంతే కదా! సో, ఇవన్నీ ఏంటి అనుకోనంటే ఈ యొక్క థింగ్, ఈ యొక్క మొబైల్ యొక్క స్టేట్ అనమాట. ఓకే. అలానే ఇది చేసేటువంటి పనులు దానినే మనం ఏమంటాం అనుకోనంటే బిహేవియర్ అంటామనమాట. అవి చేసేటువంటి పనులేంటి? మొబైల్‌ని ఉపయోగించి మనం ఫోన్ కాల్ చేయొచ్చు, ఇన్‌స్టాగ్రామ్‌లో చాట్ చేయొచ్చు, యూట్యూబ్ చూడొచ్చు. అండ్ అదే విధంగా యూట్యూబ్‌లో మనం సురేష్ టెక్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానెల్ చూడొచ్చు. అందులో మనం జావా కోర్స్ కూడా చూడొచ్చనమాట. ఓకే. చిన్న జోక్ ఏమనుకోకండి. ఓకే. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే ఆబ్జెక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఎనీథింగ్ విచ్ హ్యాస్ స్టేట్ అండ్ బిహేవియర్ అనమాట. ఏదైనా అవ్వచ్చు. దానికి స్టేట్ మరియు బిహేవియర్ ఉంటే దాన్ని మనం ఆబ్జెక్ట్ అంటామనమాట. ఓకే. మరి క్లాస్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ చూసాం కదా! అటువంటి ఆబ్జెక్ట్‌లని తయారు చేయడాని కోసం క్రియేట్ చేసినటువంటిదే క్లాస్ అనమాట. ఓకే. క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ టు
క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, అంటే క్లాస్ని ఉపయోగించి మనం ఆబ్జెక్ట్ లేదా ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక ఆబ్జెక్ట్ లేదా మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని తయారు చేయొచ్చు అనమాట. అందుకోసమే క్లాస్ని ఏమంటాము అనుకోనంటే బ్లూ ప్రింట్ అన్నారు. ఓకే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి ఏంటి అనుకోనంటే క్లాస్ని ఉపయోగించి మనం ఆబ్జెక్ట్స్ని తయారు చేయొచ్చు అంతే. ఓకే, ఇప్పుడు చూడండి, నేను హోమ్, ఓకే, ఇది మన యొక్క హౌస్ అనమాట. ఈ యొక్క హౌస్ని నేను ఒక ఆబ్జెక్ట్ అంటాను. ఎందుకోసం అనుకోనంటే దీనికి కొంత స్టేట్ ఉంటుంది, దీనికి కొంత బిహేవియర్ ఉంటుంది, ఇవన్నీ మనకి తెలిసిందే. ఓకే, ఇప్పుడు దీనిని ఒక ఆబ్జెక్ట్ అంటాను అనమాట. అయితే మరి క్లాస్ ఏమవుతుంది అనుకోనంటే ఇటువంటి ఆబ్జెక్ట్స్ని తయారు చేయడానికి మనం గీసినటువంటి బ్లూ ప్రింట్ అనమాట. ఇప్పుడు చూడండి, మనం ఒక హౌస్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ మనం ఏం చేస్తాము, హౌస్కి సంబంధించినటువంటి మ్యాప్ వేస్తాం, అంతే కదా, హౌస్ ప్లాన్ వేస్తాం అనమాట. ఆ విధంగా హౌస్ మ్యాప్ వేసిన తరువాత ఆ యొక్క హౌస్ ప్లాన్ని చూసి ఈ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం, అంతే కదా. సో అందుకోసమే క్లాస్ అంటే ఏమన్నాము, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ఆబ్జెక్ట్ అనమాట. ఇక్కడ మీరు చూసారా, క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్ అనమాట. ఈ యొక్క క్లాస్ని ఉపయోగించి మనం ఈ యొక్క ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట. అయితే ఒక ఆబ్జెక్టే కాదు, ఇదే ఒక్క క్లాస్, ఇదే ఒక్క హౌస్ ప్లాన్ని ఉపయోగించి మనం మల్టిపుల్ హౌసెస్ని క్రియేట్ చేయొచ్చా లేదా, అంతే కదా. ఇప్పుడు సేమ్ ఇదే హౌస్ని నేను క్రియేట్ చేయాలి, ఇదే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే నాకు ఈ యొక్క హౌస్ ప్లాన్ ఉంటే సరిపోతుంది కదా, అంతే కదా. ఇప్పుడు ఈ యొక్క హౌస్ ప్లాన్ ఉపయోగించి నేను మల్టిపుల్ ఆబ్జెక్ట్స్, మల్టిపుల్ హౌసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట, సింపుల్. సో క్లాస్ ఈజ్ ఎ బ్లూ ప్రింట్ టు క్రియేట్ ద ఆబ్జెక్ట్స్ అనమాట. ఓకే, సో సింపుల్గా చెప్పుకోవాలి అంటే ఫస్ట్ మనం మన యొక్క మైండ్లో ఎలా ఆలోచిస్తామన్నమాట, ఏంటని, ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఒక హౌస్ ఉంది అని మనం ఆలోచిస్తామన్నమాట. అది మన యొక్క మైండ్లో ఆలోచిస్తాం. ఆ విధంగా ఆలోచించిన తర్వాత ఇటువంటి ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయడానికి కోసం ఒక బ్లూ ప్రింట్ని తయారు చేస్తామన్నమాట. ఓకే, సో ఈ యొక్క హౌస్ అనేటువంటి ఈ యొక్క ఆబ్జెక్ట్ని తయారు చేయడానికి కోసం ఒక హౌస్ ప్లాన్ ఏ విధంగా అయితే క్రియేట్ చేస్తున్నామో, ఒక ఆబ్జెక్ట్ని తయారు చేయడానికి కోసం ఒక బ్లూ ప్రింట్, ఒక క్లాస్ని మనం రాస్తామన్నమాట. ఓకే, ఆ విధంగా రాసినటువంటి క్లాస్ని ఉపయోగించి మన యొక్క ప్రోగ్రాంలో మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ మనం మైండ్లో ఒక ఆబ్జెక్ట్ని అనుకుంటాం, అనుకున్న తరువాత మనం ఏదైతే అనుకున్నామో దానికి సంబంధించి ఒక క్లాస్ క్రియేట్ చేసి మనం రాసేటువంటి ప్రోగ్రాంలో దానికి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్స్ అనేవి రాస్తామన్నమాట. ఓకే, ఫస్ట్ టైం వింటున్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, బట్ స్లోగా మీకే అర్థమైపోతుంది అనమాట. ఓకే, సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మొబైల్ అనేటువంటి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అని నా యొక్క బుర్రలో అనుకుందాం. ఓకే, అప్పుడు ఏం చేస్తాను అనుకుంటే దీనికి సంబంధించినటువంటి ఒక క్లాస్ని రాస్తాను అనమాట. ఆ యొక్క క్లాస్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఫస్ట్ టైం చూస్తున్నారు కదా మీరు, క్లాస్ కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటుంది, ఏమీ ఉండదు అనమాట. క్లాస్ అని పెడతాము, ఆ క్లాస్కి సంబంధించినటువంటి నేమ్ రాస్తాము, అందులో మనం ఆ యొక్క ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి స్టేట్ అండ్ ఆబ్జెక్ట్కి సంబంధించినటువంటి బిహేవియర్ అనేది పెడతాం అనమాట. ఓకే, ఇక్కడ మీకు డీటెయిల్గా ఏమి చెప్పను, జస్ట్ మామూలుగా చూడండి సరిపోతుంది అనమాట. వీటన్నిటి గురించి డీటెయిల్గా నేను తర్వాత డిస్కస్ చేస్తాను. ఓకే కదా. సో ఈ విధంగా ఒక క్లాస్ని క్రియేట్ చేసిన తర్వాత ఈ క్లాస్ని ఉపయోగించి మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేస్తాం అనమాట. సో ఆబ్జెక్ట్స్ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం అనుకోనంటే న్యూ అనేటువంటి ఒక కీవర్డ్ని ఉపయోగించి మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తాం అనమాట. ఓకే, వీటన్నిటి గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేయను, ఎందుకంటే ఇప్పుడు డిస్కస్ చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఓకే, ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్కటి ఏంటి అనుకోనంటే జావాలో మనకి ఆబ్జెక్ట్ మరియు క్లాస్ 99% ఆబ్జెక్ట్ క్లాస్ ఇవే ఉంటాయి అనమాట. ఓకే కదా. అయితే మరి ఆబ్జెక్ట్ ఫస్టా క్లాస్ ఫస్టా, అసలు ఈ రెండింటిలో ముందు ఏంటి అన్న దాని గురించి మనం డిస్కస్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక్కసారి మీ మనసులో మీరు అనుకోండి, ఆబ్జెక్ట్ ఫస్టా క్లాస్ ఫస్టా అంటే ఆబ్జెక్టే ఫస్ట్ అనమాట. ఎందుకోసం అనుకోనంటే ఫస్ట్ మన యొక్క మైండ్లో ఆబ్జెక్ట్ని అనుకున్న తరువాత మనం దానికి సంబంధించినటువంటి క్లాస్ని క్రియేట్ చేస్తున్నాం. అయితే చాలామంది ఎలా కూడా అనొచ్చు, అసలు ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర క్లాస్ ఉండాలి కదా, ఆ విధంగా క్లాస్ ఉంటే కదా మనం ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయగలం అని అనొచ్చు అనమాట. నిజానికి మీరు కరెక్టే, కానీ ఫస్ట్ మనం మన యొక్క మైండ్లో ఈ విధంగా అనుకున్నాం. ఓకే, ఇటువంటి ఒక ఆబ్జెక్ట్ ఉంటుంది అని అనుకున్నాం కాబట్టే దానికి సంబంధించినటువంటి క్లాస్ అనేది రాసాం. ఓకే, ఆ విధంగా రాసిన తర్వాత మన యొక్క ప్రోగ్రాంలో ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం, కానీ నిజానికి ఫస్ట్ వచ్చేసి ఆబ్జెక్టే అనమాట. ఓకే, ఫస్ట్ మన యొక్క మైండ్లో అది అనుకున్నాం కాబట్టే ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి క్లాస్ అనేది మనం రాయగలుగుతున్నాం అనమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు ఎవరైనా ఆబ్జెక్ట్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ అని అడిగారు అనుకోండి, ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ అని అంటాం అనమాట. ఎందుకోసం అనుకోనంటే వీ కాంట్ క్రియేట్ ఏ క్లాస్ వితౌట్ హ్యావింగ్ ద ప్రియర్ నాలెడ్జ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆ యొక్క ఆబ్జెక్ట్ గురించి మనకి తెలియకుండా మనం క్లాస్ అనేది రాయలేమన్నమాట. ఓకే, అందుకోసమే క్లాస్ ఫస్ట్ ఆబ్జెక్ట్ ఫస్ట్ అంటే ఫస్ట్ ఆబ్జెక్ట్ అనమాట.
ఓకే. ఇప్పుడు ఇటువంటి బ్లూ ప్రింట్స్, ఇటువంటి క్లాసెస్‌ని ఏ విధంగా క్రియేట్ చేయాలి అన్న దాని గురించి కాసేపు డిస్కస్ చేసుకుందాం. ఏ విధంగా ఉంటుంది అనుకోనంటే ఫస్ట్ మనం క్లాస్ అని పెట్టేసి ఆ యొక్క క్లాస్‌కి సంబంధించినటువంటి నేమ్ ఒకటి ఇస్తామనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే నేను మొబైల్ అనేటువంటి ఆబ్జెక్ట్‌కి ఒక క్లాస్‌ని క్రియేట్ చేయాలనుకున్నాను. అందుకోసం ఏం చేశాను అనుకోనంటే క్లాస్ అని పెట్టేసి ఒక స్పేస్ ఇచ్చేసి దానికి సంబంధించినటువంటి ఒక నేమ్ ఇస్తాననమాట. ఓకే. దానికి సంబంధించినటువంటి ఒక నేమ్ మొబైల్ అని ఇచ్చాననమాట. ఓకే. క్లాస్ స్పేస్ క్లాస్ నేమ్ ఇస్తాననమాట. ఆ తర్వాత బ్రాకెట్ ఓపెన్ చేసి అందులో ఈ యొక్క ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి స్టేట్ అండ్ ఆ యొక్క ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి బిహేవియర్ వాటిని పెడతామనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే ఈ యొక్క మొబైల్ అనేటువంటి ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి స్టేట్ మొబైల్‌కి ఒక నేమ్ ఉంటుంది. మొబైల్‌కి వెయిట్ ఉంటుంది, హైట్ ఇవన్నీ మనం మెన్షన్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ నేను జస్ట్ 2 మెన్షన్ చేశాననమాట. ఓకేనా? సో, నేము, వెయిట్ ఈ 2 కూడా ఈ యొక్క మొబైల్‌కి సంబంధించినటువంటి స్టేట్ అవుతుంది. అలానే మొబైల్ యూజ్ చేసి మనం కాల్ చేసుకోవచ్చు, చాట్ చేసుకోవచ్చు, ఏవైనా చేసుకోవచ్చు కదా! సో, ఇవన్నీ ఏమవుతాయి అనుకోనంటే బిహేవియర్ అవుతుందనమాట. ఓకేనా? ఇప్పుడు మొబైల్ అనేటువంటి ఆబ్జెక్ట్‌కి సంబంధించి ఒక క్లాస్ అనేది మనం క్రియేట్ చేసామనమాట. అందులో మనం ఏం చేసాము స్టేట్ లేదా ప్రాపర్టీస్ అంటాం. అండ్ అదే విధంగా బిహేవియర్ లేదా వీటిని మనం ఫంక్షన్స్ అని కూడా అంటామనమాట. స్లోగా వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసుకుందాం. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనుకోనంటే క్లాస్‌ని క్రియేట్ చేయాలి అంటే క్లాస్ అనేటువంటి ఒక కీవర్డ్‌ని ఉపయోగిస్తాం. అండ్ అదే విధంగా దానికి సంబంధించినటువంటి నేమ్ అనేది రాసి బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ చేసి అందులో ఆ క్లాస్‌కి సంబంధించి ఆ యొక్క ఆబ్జెక్ట్‌కి సంబంధించినటువంటి స్టేట్, బిహేవియర్ అనేది పెడతామనమాట. ఓకే కదా! సో, ఇటువంటి క్లాసెస్ అనేవి మనం ఎన్నైనా రాసుకోవచ్చనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే హౌస్‌కి ఒక క్లాసు, రోడ్డు, స్టూడెంటు, బస్సు, ట్రైను, వెహికల్ ఇలా మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏవేవైతే కనిపిస్తాయో, దేనికైతే స్టేటు మరియు బిహేవియర్ ఉంటుందో ప్రతీది కూడా మనం ఒక క్లాస్ అనేది రాసుకోవచ్చనమాట. ఓకేనా? సో, మనకి జావాలో క్లాసు మరియు ఆబ్జెక్టే ఉంటుందనమాట. 99% అవే ఉంటాయనమాట. అందుకోసమే మనం జావాని ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటారనమాట. ఓకే. అయితే మరి జావాని మనం ఎందుకోసం నేర్చుకోవాలి? జావాలో మనకి క్లాసెస్ ఉంటాయి, ఆబ్జెక్ట్స్ ఉంటాయి. జావా అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ ఇవన్నీ మనకి తెలిసాయి. కానీ జావాని మనం ఎందుకోసం నేర్చుకోవాలి అంటే జావాని ఉపయోగించి మనం ఏమైనా చేయొచ్చనమాట. డెస్క్‌టాప్ అప్లికేషన్స్ క్రియేట్ చేయొచ్చు, మొబైల్ అప్లికేషన్స్ చేయొచ్చు, వెబ్ అప్లికేషన్స్ చేయొచ్చు, ఎంబెడెడ్ సిస్టమ్స్‌లో ఉపయోగిస్తారు, గేమ్స్ డెవలప్ చేయొచ్చు. ఇలా అసలు ఏదైనా చేసేయొచ్చనమాట. ఒక్క మాటలో చెప్పాలి అంటే జావాని ఉపయోగించి మనం రోజువారీ చేసేటువంటి పనులన్నీ కూడా చేసేయొచ్చనమాట. సో, ఇట్ ఈస్ ఎ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అంటే జనరల్‌గా మనం చేసేటువంటి పనులన్నీ కూడా జావాని ఉపయోగించి చేసుకోవచ్చనమాట. ఓకే. ఇంకా బాగా చెప్పుకోవాలి అంటే మీరు జావా అనేటువంటి ఒక్క ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు 100% జాబ్ వస్తుందనమాట. బాగా గుర్తుపెట్టుకోండి. ఒక్క జావా చాలు గ్యారంటీ జాబ్ వచ్చేస్తుందనమాట. ఓకే కదా! సో, జావా ఇప్పుడు ఎందుకోసం నేర్చుకోవాలి అంటే మీ మనసులో ఉండాల్సింది జాబ్. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినా కూడా మీ టార్గెట్ వచ్చేసి జాబ్ అనమాట. జావా ఎందుకోసం నేర్చుకుంటున్నారు అనుకోనంటే జాబ్ కోసం నేర్చుకుంటున్నారనమాట. ఓకే కదా! ఓకే కదా! ఇప్పుడు నాకు చెప్పండి జావా అంటే ఏంటి? జావా ఈజ్ ఏ హై లెవెల్ జనరల్ పర్పస్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే కదా! ఇంతకు ముందు వీటన్నిటి గురించి మనం డిస్కస్ చేసామనమాట. ఓకే కదా! జావా అంటే ఏంటి? ఇట్స్ ఏ హై లెవెల్ జనరల్ పర్పస్ క్లాస్ బేస్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే. క్లాస్ బేస్డ్ అని ఎందుకన్నాను అనుకోనంటే ఇక్కడ మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడానికి క్లాసెస్‌ని ఉపయోగిస్తాం కాబట్టి ఇట్స్ ఎ క్లాస్ బేస్డ్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని చెప్తారనమాట. ఓకే కదా! ఓకే కదా! అయితే మనకి ఇంటర్వ్యూలో కామన్‌గా అడిగేటువంటి ఒక క్వెషన్. వై జావా ఈజ్ నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్. జావా అనేది ప్యూర్‌లీ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కాదు. ఎందుకోసం అని అడుగుతారనమాట. ఎందుకోసం అనుకోనంటే నిజానికి 99% ఆబ్జెక్ట్సే ఉన్నప్పటికీ క్లాసెస్, ఆబ్జెక్ట్సే ఉన్నప్పటికీ కూడా 1% ఏంటి అనుకోనంటే మనకి ప్రిమిటివ్ డేటా టైప్స్ అని ఉంటాయన్నమాట. ఇంటు, ఫ్లోటు, డబుల్ ఇలా చాలా ఉంటాయి. వాటన్నిటి గురించి మనం స్లోగా మాట్లాడుకుందాం. కాకపోతే ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉండడం వల్ల ఇవి ఆబ్జెక్ట్స్ కాకపోవడం వల్ల జావా అనేది ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ కాదనమాట. ఓకే. 99% క్లాసెస్ ఆబ్జెక్ట్సే ఉంటాయి. కాకపోతే ఈ యొక్క ప్రిమిటివ్ డేటా టైప్స్ అనేవి ఆబ్జెక్ట్స్ కావనమాట. అందుకోసమే జావా అనేది నాట్ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అనమాట. ఓకే కదా! ఓకే. ఇప్పుడు మనం ఇటువంటి అద్భుతమైనటువంటి భాషను కనిపెట్టినటువంటి ఆ యొక్క గొప్ప వ్యక్తి ఎవరు అనేది మనం చూద్దాం. అంటే జావా యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుందాం. ఓకే. చిన్న బ్రేక్ చిటికలో వచ్చేస్తా.